హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిద్ధు మీద కోపంతో కెఫేను నాశనం చేసి అది మినిస్ట్రీ చేయించాడని నమ్మించాలనుకున్న విజయానంద్కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన ఘన. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. నిండు మనసులో రివ్యూ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐశ్వర్య హాల్లో కూర్చొని సంగీతం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడకు రంజిత్ వస్తాడు. ఇక ఐశ్వర్యను చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఐశ్వర్య, ఏంటి ఓనర్ గారు నవ్వుకుంటున్నారు? నేను సంగీత సాధన చేస్తే ఆయనకు నచ్చదు కదా అని అనుకుంటుంది. ఇక రంజిత్ ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతుంటే ఐశ్వర్య కావాలని ఓనర్ గారు అంటూ పిలుస్తుంది. రంజిత్ ఆగుతాడు. ఏంటి చెప్పు అని అంటే, నేను సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నా మీరేమీ మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు కదా అని అంటే, నువ్వు చేసేది సూపర్ కాకపోయినా వినడానికి కాస్త బాగానే ఉంది అని అంటే, ఇక ఐశ్వర్య, మీరు చాలా మారిపోయారు సార్ అని అంటుంది. నేను మారలేదు, నీలో మార్పు వచ్చింది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఐశ్వర్య అయితే, ఏంటో ఓనర్ గారు, ఆయన నవ్వుతున్నా ఆయన మాటలు మాత్రం సీరియస్గానే ఉన్నాయి, అసలు అర్థం కారు. అయినా నేను ఊరుకుంటానా? ఎలాగైనా ఓనర్ గారి గురించి తెలుసుకుంటాను అని అనుకుంటుంది. మరోవైపు కుమార్ అయితే శైలుని తీసుకుని కేఫ్కు వస్తాడు. ఇక శైలు అయితే, ఏంటి కుమార్, కాఫీ తాగాలంటే ఇక్కడికే రావాలా? నన్ను అడిగితే నేను ఇంట్లోనే చేసేదాన్ని కదా అని అంటుంది. కుమార్, మనం కాఫీ తాగడానికి కాదు, ఇక్కడ పని చేయడానికి వచ్చాము. ఇక ఈ కెఫేని మనమే చూసుకోవాలి. సిద్ధు, ప్రేరణ ఇప్పుడు కెఫే బాధ్యత నా మీద పెట్టారు. వాళ్ళు ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతారు. ఇక మన ఇద్దరం దగ్గరుండి కెఫేని చూసుకుందాం అని అంటే శైలు చాలా ఆనందంగా, సరే కుమార్ పద, నీకు హెల్ప్గా ఉంటాను అని అంటుంది. ఇక ఇద్దరూ కలిసి పైకి వచ్చేసరికి కెఫే అంతా నాశనమైపోయి ఉంటుంది. కుమార్, శైలు కూడా కెఫేని చూసి చాలా బాధపడతారు. ఇక ప్రేరణ స్టడీ కేఫ్ అనే బోర్డు కింద పడిపోతుంది. ఇక కుమార్ అయితే, ఇదంతా మన మీద కోపంతో మీ నాన్నే చేయించి ఉంటాడంటే, అవును కుమార్, మా నాన్నే చేయించి ఉంటాడు, ఇప్పుడు ఎలాగా అని అంటుంది. ఉండు, ఈ విషయం ముందు అర్జెంటుగా సిద్ధుకు ఫోన్ చేసి చెప్పాలని ఇక కుమార్ అయితే సిద్ధుకు ఫోన్ చేస్తాడు. సిద్ధు అప్పుడే ప్రేరణను తీసుకువెళ్ళడానికి వస్తాడు. ఇక ప్రేరణ కూడా సిద్ధు దగ్గరికి వచ్చేసరికి పద వెళ్దామా అనేసరికి ఇక సిద్ధు ఫోన్ రింగ్ అవుతుంది. కుమార్ ఫోన్ చేస్తున్నాడు, ఆగు అని చెప్పి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సిద్ధు. కుమార్ చాలా టెన్షన్గా, మన కెఫేని ఎవరో నాశనం చేశారు సిద్ధు అని చెప్పడంతో, ఏంట్రా ఏమంటున్నావు అంటే, అవును అని కుమార్ చెప్తాడు. సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నానని. ప్రేరణ, మనం అర్జెంటుగా వెళ్ళాలంటే, ఏమైంది సిద్ధు, ఏంటి అలా ఉన్నావు, టెన్షన్ పడుతున్నావు అంటే, మన కెఫేని ఎవరో నాశనం చేశారంట అని ఇక ప్రేరణతో సిద్ధు చెప్తాడు. ఇక ప్రేరణ, పద తొందరగా వెళ్దాం అని అంటుంది. అప్పుడే బయటకు వచ్చిన ఇందిర అయితే ప్రేరణ సిద్ధు మాటలు వింటుంది. అంటే ఈ కెఫే నాశనం చేసింది మినిస్టర్ గారే అవ్వుంటారు, ఇది ప్రేరణ మీద కోపంతోనే చేసి ఉంటారని చాలా టెన్షన్ పడుతుంది ఇందిర అయితే. సిద్ధు, ప్రేరణ కూడా కెఫేకి వస్తారు. ఇక కెఫే నాశనం అయిపోవడం చూసి సిద్ధు, ప్రేరణ కూడా చాలా బాధపడతారు. ఇక ఇదంతా చేసింది ఎవరు? ఆ మినిస్టరే అవ్వుంటుంది. ప్రేరణ సిద్ధుతో, అసలు ఆ మినిస్టర్ గారిని వదలకూడదు, అసలు శైలుని కుమార్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు, తర్వాత కుమార్ ప్రాణాలు తీయడానికి కూడా చూశారు, ఇప్పుడు ఈ కెఫేని నాశనం చేసి చాలా పెద్ద తప్పు చేశారు, మనం అసలు ఊరుకోకూడదు, పద సిద్ధు వెళ్దాం, ఆ మినిస్టర్ గారి మీద కేసు పెడదాం అని అంటే సిద్ధు మౌనంగా ఉండిపోతాడు. మరోవైపు ఇక విజయానంద్కు కాఫీ ఇస్తుంది మంజు. సాహితి కూడా అక్కడే కూర్చొని ఉంటుంది. విశ్వాసం చాలా కంగారుగా వచ్చి, సార్ సార్ అంటే, ఏమైంది విశ్వాసం అంటే, నేను మీతో ఒకటి చెప్పాలి అని అంటే, ఇక చెప్పు పర్వాలేదు అని విజయానంద్ అంటాడు. ఇక మంజు కూడా, చెప్పు విశ్వాసం అని అనేసరికి, మన సిద్ధు కేఫ్ని ఎవరో నాశనం చేశారంట, నాకు ఇప్పుడే తెలిసింది అని అంటే ఇక మంజు చాలా టెన్షన్ పడిపోతుంది. విజయానంద్ అయితే, ఇంకెవరు చేసుంటారు, ఆ మినిస్టరే చేస్తారు, ఆ మినిస్టర్ ఇంకా మన సిద్ధుని ఆ ప్రేరణ మీద పగపట్టారు కదా,
ఇక మనం సిద్ధుని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కేఫ్‌ని నాశనం చేశాడంటే ఇక రేపు ఎప్పుడైనా మన సిద్ధుని ఏం చేస్తాడో అని అనేసరికి మంజు ఇంకా కంగారు పడిపోతుంది. ఏవండి మనం ఆ మినిస్టర్‌తో మాట్లాడదాం. మన సిద్ధు చాలా మంచివాడు. పైకి కఠినంగా మాట్లాడినా వాడి మనసు చాలా మంచిది. అదే మనం మినిస్టర్ గారికి నచ్చి చెప్దాం. ఇప్పుడే వెళ్దాం పదండి అని అనేసరికి ఇక ఏంటి వీళ్ళు కూడా ఇప్పుడు అక్కడికి వస్తారా అని విజయానంద్ మనసులో అనుకుంటుంటే సాహితి పదండి నాన్న మనం అన్నయ్య గురించి మినిస్టర్ గారితో మాట్లాడదాం, మినిస్టర్ గారు అర్థం చేసుకుంటారు అని ఇక సాహితి కూడా చెప్పేసరికి విజయానంద్ అయితే ఆగండి ఆగండి అని అంటాడు. ఏంటండి ఆగేది, మన సిద్ధు కోసం మనం అక్కడికి వెళ్ళాలి అని మంజు అంటుంది. విజయానంద్ ఇప్పుడు మంజు కోసం ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్ళకపోతే మంజు ఊరుకోదు, వెళితే ఆ మినిస్టర్ ఊరుకోడు. సరే సరే మీరు ఆగండి, ముందు నేను వెళ్ళి మినిస్టర్తో మాట్లాడతాను అని విజయానంద్ అంటే, లేదండి మేము వస్తామని మంజు అంటుంది. వద్దు మంజు, ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడతాను అని అంటాడు. ఇక విశ్వాసం కూడా వెనకాలే వెళ్ళబోతుంటే విజయానంద్ విశ్వాసంతో నువ్వు ఇక్కడే ఉండు, కాస్త మేడం వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది, నేను వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడి వస్తాను అని విజయానంద్ ఒక్కడే మినిస్టర్తో మాట్లాడడానికి బయలుదేరతాడు. ప్రేరణ అయితే సిద్ధు మౌనంగా ఉండిపోవడంతో ఏంటి సిద్ధు ఎందుకు అలా మౌనంగా ఉన్నావు, పద ఇక మినిస్టర్ గారు ఎప్పుడు ఇలా చేయకుండా ఆయనకు గట్టిగా వార్నింగ్ ఇద్దాము, పోలీస్ స్టేషన్కి వెళ్దాము అని అంటుంటే అప్పుడే అక్కడకు ఇందిర అయితే రంజిత్ని తీసుకుని వస్తుంది. ఇక ఇందిర రావడం చూసి ప్రేరణ అయితే అమ్మా నువ్వు ఎందుకు వచ్చావు అని అంటే, నేను రాకుండా ఎలా ఉంటానే, ఆయన చూసావు కదా ఈ కెఫే అంతా ఆ మినిస్టర్ గారు కోపంతోనే ఇలా చేయించారు, నీకేదన్నా అవుతుందేమో అని నాకు చాలా భయంగా ఉంది, నీకు ముందు నుంచి చెప్తానే ఉన్నాను అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని అని అంటే, కుమార్ ఆంటీ మీరు ప్రేరణ గారిని ఏమీ అనకండి, ఇదంతా మా వల్లే జరిగింది అని అంటాడు. ఇక శైలు కూడా అవునా ఆంటీ ఇదంతా మా వల్లే జరిగింది, ఇందులో ప్రేరణ తప్పేమీ లేదు అని అంటే, అమ్మ శైలు నువ్వేమీ మాట్లాడకమ్మా, మీ పెళ్లి జరిపించి మీ నాన్నగారిని ప్రేరణ ఎదిరించింది, ఇక ఆ కోపం ఈ ప్రేరణ మీదే చూపిస్తాయి కదా. అది కాదు ఆంటీ నేను మా నాన్నతో మాట్లాడతాను అంటే, నువ్వు మీ నాన్నతో మాట్లాడినా నువ్వు ఆయన కూతురు కాబట్టి నిన్ను క్షమిస్తారు, ఇక మరి నా కూతురు పరిస్థితి ఏంటమ్మా, నాకైతే చాలా కంగారుగా ఉంది. ఇంకా ఇందిర ప్రేరణతో ఏంటే మనం ఇక్కడికి వచ్చింది ఎందుకు, నీకంటూ ఒక లక్ష్యం ఉంది, మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి నువ్వు బయట వాళ్లకు సహాయం చేస్తూ లేనిపోని తలపోటు నెత్తి మీద పెట్టుకుంటున్నావు అని అంటే, సిద్ధు అది కాదా ఆంటీ మీరు నేను చెప్పేది వినండి అంటే, ఇక సిద్ధుకి దండం పెట్టి బాబు నువ్వేమీ మాట్లాడుకు, ఇది నా కూతురుతోనే తేల్చుకుంటాను అని అంటుంది. చెప్పవే చెప్పు, ఇప్పుడు ఇదంతా ఇలా నాశనం చేసింది ఆ మినిస్టర్ కదా, నువ్వు ఇక ఆ మినిస్టర్ జోలికి వెళ్ళకు, ఇలా చేసిన వారు ఇక రేపొద్దున్న నిన్నేమైనా చేస్తే మేమేమైపోవాలి, నాకంటూ ఉన్నది మీరే కదా, ఇప్పుడు మీకేదన్నా అవుతే నేను ఆ బాధ భరించలేను అని అంటుంటే రంజిత్ మీరేమీ కంగారు పడకండి, ఇక వీళ్ళు ఆ కుమార్ శైలజ పెళ్లి జరిపించారు కదా, ఏ సమస్య వచ్చినా సిద్ధు ప్రేరణ చూసుకుంటారు, మీరు ఎక్కువగా ఆలోచించకండి అని రంజిత్ చెప్తున్నా సరే ఇక ఇందిర అయితే లేదు ప్రేరణ ఇక నువ్వు ఏ గొడవలకి వెళ్ళనని నాకు మాట ఇస్తావా లేదా అని తన చేయి ఇచ్చి ప్రేరణను మాట ఇమ్మంటుంది. ఇక ప్రేరణ అయితే చాలా ఆలోచిస్తూ మాట ఇద్దామని చెయ్యి పైకి లేపేసరికి ఇక సిద్ధు అయితే ఆంటీ నేను మీకు మాట ఇస్తున్నాను, ఇక నుంచి ప్రేరణని ఎలాంటి గొడవల్లోకి తీసుకువెళ్ళను, ఇదంతా నా వల్లే జరిగింది, అది కాదు బాబు మీరు గొప్పవాళ్ళు, మీ నాన్నగారికి చాలా పలుకుబడి ఉంది, ఆ మినిస్టర్ గారికి మీ నాన్నగారికి చాలా పరిచయం ఉంది, ఇక ఆ పరిచయం మీద మిమ్మల్ని ఏమీ చేయరు, కానీ మేము పేదవాళ్ళం కదా, ఆయన మిమ్మల్ని ఏమీ చేయలేక ఆ కోపం అంతా ప్రేరణ మీదే కదా చూపిస్తారు అని అంటే, లేదంటే ఇక నేను ఉన్నాను కదా అంతా నేను చూసుకుంటాను, మీరు ఇక టెన్షన్ పడకండి అని ఇందరికైతే మాట ఇస్తాడు సిద్ధు. విజయానంద్ అయితే కెఫే నాశనం చేసింది నేను, కానీ ఇప్పుడు అది ఆ మినిస్టర్ మీదకు వెళ్ళింది, ఇప్పుడైనా మంజు భయపడి సిద్ధుని అదుపులో ఉంచుతుంది, సిద్ధు ఇంకా ఇలాగే ఉన్నాడంటే ఆ మినిస్టర్ సిద్ధు మీద కోపంతో నా బిజినెస్ విషయాలన్నీ నా రహస్యాలన్నీ బయట పెట్టేస్తాడు, అందుకనే మినిస్టర్ దగ్గర చాలా
జాగ్రత్తగా మంచి పేరుతో ఉండాలంటే, ఈ సిద్ధుని అదుపు చేయాలంటే ఈ కెఫే నాశనం చేయడమే నేను చేసిన మంచి పని. ఇప్పుడు ఇదంతా చేసింది మినిస్టరే అని సిద్ధు అనుకుంటాడు. ఇక మినిస్టర్ ఇలా చేసి సిద్ధుని ఏం చేస్తాడో అన్న భయం మంజులో ఉంటుంది. పెద్దలు అంటూ ఉంటారు కదా, ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా ఉంది ఇప్పుడు ఆ మినిస్టరు, ఇప్పుడు మంజు. వీళ్ళిద్దరి దృష్టిలో ఇదంతా చేసింది నేనని తెలియదు. ఇక ఈ విషయం ఆ సిద్ధు, ప్రేరణ కూడా కనిపెట్టలేరు. ఇప్పుడు నేను సిద్ధుని ఇంట్లో మంజుతో కంట్రోల్లో ఉంచవచ్చు. ఆ ప్రేరణ సంగతి అన్నావా, దాని సంగతి తర్వాత చూద్దాము. ఈ సిద్ధుగాడు పక్కన లేకపోతే ఆ ప్రేరణ మాత్రం ఏం చేయగలదు. ఇప్పుడేదో మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సానుభూతిగా 2 మాటలు మాట్లాడాలి. ఇక మినిస్టర్ని ఎలాగైనా కన్విన్స్ చేయాలని విజయానంద్ వెళ్తుంటే, ఇక ఘన అయితే విజయానంద్కి అడ్డుపడతాడు. ఏంటి ఘన, ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పినా నా దారికి అడ్డు వస్తున్నావు అంటే, సార్ మీరు చేసింది నాకు తెలియదు అనుకుంటున్నారా అంటే, నేనేం చేశాను అంటూ తన కోటు సరిచేసుకుంటూ, పక్కకి జరుగు, నిన్ను మినిస్టరే బయటకు పంపించేశాడు. అయినా నీకు ఉద్యోగం లేదు, పరువు కూడా పోయింది. ఇక నన్ను ఏం చేస్తావు, నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో, నీకు ఇంతకు ముందే చెప్పాను కదా అని విజయానంద్ అంటుంటే, సార్ అప్పుడు విషయం కాదు, ఇప్పుడు విషయం గురించి నేను మాట్లాడుతున్నాను అంటే, ఏంటి ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఏంటి సార్ ఏమీ తెలియనట్టుగా మాట్లాడుతున్నారు, మీరు చేసిన దాని గురించి. ఏంటి నేను చేసింది అని మళ్ళీ సీరియస్గా అడుగుతాడు. ఊరుకోండి సార్, మీరు ఇలా మాట్లాడడం ఏంటి, ఏ కెఫే నాశనం చేసింది మీరని నాకు తెలియదా, కెఫే నాశనం చేసి అది మినిస్టర్ మీదకి వెళ్తుందని కదా మీరు ఇలా చేశారు. ఇక ఒక్కసారిగా విజయానంద్ అయితే ఉలికపడతాడు. ఏంటి నేను చేసింది ఎవరికీ తెలియదు అనుకున్నాను, ఈ ఘనాగాడికి ఎలా తెలిసింది అని అనుకుంటాడు. ఏంటి సార్ నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నారా, మరి నాకు అలాగే తెలుస్తుంది. మీ సంగతి నాకు తెలియదా, మీ తెలివితేటల గురించి నాకు తెలియదా, మీరు ఇలాంటిది ఏదో చేస్తారని నేను ఊహించి మిమ్మల్ని కనిపెడుతూ ఉన్నాను అని అంటే, ఘన నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పుకో అంటే, నేను ఇప్పుడు వెళ్ళి మినిస్టర్ గారితో ఈ విషయం చెప్తాను అని ఘన అంటాడు. లేదు లేదు, నువ్వు ఏం కావాలంటే అది చేస్తాను, నువ్వు ఇప్పుడు మినిస్టర్తో ఈ విషయం చెప్పావంటే ఇక నన్ను ఆ మినిస్టర్ అసలు క్షమించడు. ఇప్పుడే సిద్ధు చేసిన దానికే మినిస్టర్ గారు చాలా కోపంగా ఉన్నారు. ఇప్పుడు ఇదంతా చేసింది నేనని తెలిస్తే అసలు ఊరుకోడని విజయానంద్ అంటాడు.